హే పీపుల్, గుడ్ మార్నింగ్. లాస్ట్ డే అనమాట మా వేగస్ ట్రిప్లో. నేను లేచి రెడీ అయిపోయి వీళ్ళందరినీ పుష్ చేస్తున్నాను అనమాట, రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని. ఈ రూమ్లో పరిస్థితి ఇలా ఉంటే పక్క రూమ్లో పరిస్థితి ఇంకా ఇంకా ఘోరంగా ఉంటుంది అనుకుంటా. పదండి పోయి చూద్దాం పక్కన ఎలా ఉందో. వీళ్ళు చూడండి గాయస్, అస్సలకే రెడీ అవ్వకుండా ఇంకా షార్ప్ చెక్అవుట్ 11 అని చెప్పాడు. 11 తర్వాత ఎక్స్ట్రా $50 పర్ మినిట్ అని చెప్తేవాడు. చూడండి ఇంకా ప్యాకింగ్ చేస్తున్నారు. పల్లవి నో హెయిర్. 2 minutes లో అయిపోతుంది గాయ్స్. నాకే లాస్ట్ ఇచ్చారు షవర్. గాయత్రి హంస నీకోసం వెయిటింగ్ అక్కడ. కర్ల్స్ అంట. Do you want straightener, Hamsa? I told you. You want straightener? Yeah. And she wants. She's coming. ఇది కూడా యూట్యూబ్ లో పెట్టవారా? అరే నీకు దండం రా బై. ఏంట్రా? వ్యూస్ రావాలి. సో వీళ్ళకి చూడండి గాయస్, మంచి వ్యూ. లేవంగానే ఇట్లా ఐఫిల్ టవర్ కనిపిస్తుంది. కానీ రీనాకు మా రూమే నచ్చిందంట. ఎంత ఈజీ గాయస్ రీనాని ఫూల్ చేయడం. అసలు మా దాంట్లో కనిపించే టవర్ లేసి కూర్చుంటే కానీ. మా అటు సైడ్ బెడ్ కదా పాప, ఇటు రావాలి. మీకు డైరెక్ట్ గా ఇటు సైడ్ బెడ్. ఇంటి పుల్లకూరనే రుచి. ఖుషో దేవుడా. మన రూమ్ లో ఉన్నవి ఎప్పుడన్నా చూసుకోవచ్చు. అసలు చూడండి గైస్, ఇవన్నీ ఎప్పుడు గైస్ సర్దేది వీళ్ళు. అండ్ కరెక్ట్ గా 15 minutes టైం ఉంది గైస్. 40 minutes అయినా వచ్చి చూడు చెప్తాము. అయితే లెట్స్ కమ్ చెక్ అండ్ 14 minutes గైస్. మళ్ళీ ఇలానే ఉంటే వీళ్ళు నాకు ఇవాళ ట్రీట్ ఇస్తారనమాట. 1 hour నుండి వెయిటింగ్ గైస్. నేను అంతా రెడీ అయిపోయి. లిమో రైడ్ షాంపైన్ గైస్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మా టైం లేక మేము తాగలేకపోయాము. సో ఇక్కడ చేస్తున్నాం అనమాట. టోస్టింగ్, షాంపెన్ టోస్టింగ్. ఏమన్నా గ్లాస్ పని పడితే పర్లేదు, ఉడుకుతారు. ఇప్పుడు డ్రెస్ మీద పడ్డది అనుకో. నేను ఇక్కడే. అసలే సాహిత్య బేబీకి చాలా ప్లాన్స్ ఉన్నాయి డ్రెస్. Successful Vegas trip! Such a nice bag. Cheers to Rita's birthday! To the girls hangout. Cheers to girls hangout, girls trip. Yeah. Now, రండి Guys. guys. ఫస్ట్ రెడీ అయిందా నేను guys. Guys, proof ఉంది మీకు. more cups. Jump. Cheers! Oh, Hamsa. Cheers, guys! Oh, to the end of a great trip. I'm going to miss. Me too. We all. Come on. Only for cheer. rules. Good. అది ఇందాకే చెప్పింది స్వీటీ. ఏమని పడేయకండ్రా బై తాగని వాళ్ళు. ఓ సిప్పేయాలరా చిట్టి. గైస్ మనం అడగాల్సింది న్యూబీస్ని గాయస్, వేగస్ ఎలా ఉంది అని చెప్పి. సో గాయస్, వాట్స్ యువర్ ఫీలింగ్ ఫర్ ద వేగస్ బేబ్స్? The feeling is What stays in Vegas? There's no feeling. what happens in Vegas stays in Vegas. అర్థం చేసుకోండి, ఇక్కడ ఏమేమైనా జరుగుండొచ్చు, బట్ ఏది జరిగినా అది ఇక్కడికే మర్చిపోతాం. ఏం జరిగినా సాహిత్యకే తెలుసు గాయస్. కాకపోతే షీ ఈజ్ నాట్ రెడీ టు డిస్క్లోజ్ బికాస్ అది తీసేసి అంటుంది గాయస్. ఏది అడిగినా
వాట్ స్టేస్ ఇన్ వేగస్, వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్ అని చెప్పి తిరుగుతోంది గైస్ 3 రోజుల నుంచి. Guys, going to Bellagio to see the what we call flower decors type లో పెడతారనమాట. అది కావాలి అంటే బెలాజియో కెసినో రిసార్ట్కి వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా గాయస్ ఎంత బాగుంటుందో. వేగస్ ఏ సాహిత్య డ్రెస్ అక్కడ ఉందండి. సాహిత్య 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 గాయస్ ఎంట్రీలోనే నా ఫేవరెట్ వ్యాలంటీనో బ్రాండ్ది పెట్టినాడు. సో అందరికీ పిచ్చి ఆకలిగా ఉందంట. కెసినోకి ఎంటర్ అవ్వగానే ఫ్లవర్ షో తర్వాత ఫుడ్ కావాలి నాకు ఫస్ట్ అంటున్నారు. సో వ్యాలంటీనో స్టోర్ ఉంది ఇక్కడ, కాచియే స్టోర్ ఉంది ఇక్కడ, కార్డియే స్టోర్ ఉంది, వ్యాలంటీనో స్టోర్ ఉంది. ఇంక ఇలా అంత క్యాసినో మొత్తం ఇలా ఫ్లోరల్ డెకోరే ఉంటుంది అనమాట గాయస్. లోపలికి వెళ్ళాక ఇంకా బటర్ఫ్లైస్ అట్లా కూడా ఉంటాయి అనమాట. ఈ బెలాజియో దానికి అదే ఫేమస్ యాక్చువల్లీ. అది థీమ్ పెట్టుకున్నాడు. యు నో వాట్ గాయస్, ఆర్నర్ స్టోర్ కూడా ఉంది ఇక్కడ. గాయస్ ఒమేగా వాచ్ స్టోర్ ఉంది. రోలెక్స్ ఓపెన్ చేస్తాడంట 2024 ఇయర్ ఎండ్కి. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రీ ఫర్ ద గార్డెన్ పీపుల్. ఇక్కడ బాగా పిక్చర్స్ తీసుకోవాలంట. అందుకని పీపుల్ మై ఫ్రెండ్స్ వాంట్స్ టు వెయిట్ అండ్ టేక్ ద పిక్చర్స్. సో అందుకని ఇక్కడ ఉన్నాం మేము. నాకైతే ఐ ఆల్రెడీ హ్యావ్ పిక్చర్స్ అనమాట. పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే ఆకలి అవుతుంది నాకు. బాగుంది గైస్, కాకపోతే కలర్ఫుల్ ఉంది యాక్చువల్లీ. నీట్గా క్రియేట్ చేశారు. దానికైనా మనీ ఇచ్చేయచ్చు. సారీ, ఈ రిసార్ట్లో ఉండొచ్చు. గైస్ వీళ్ళు పెట్టిన ఈ క్రియేటివిటీ చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ. ఓ వావ్, ఛాన్స్ వస్తే అక్కడ కాళ్ళు పెట్టి వెళ్ళాలని ఉంది కానీ కామెడీ. ఆ బ్యాక్గ్రౌండ్లో అది చూడండి అసలు సూపర్ ఉంది. బెలాజియో అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని ఉంది నాకు. ఎందుకు అంటే ఈ క్లాక్స్ ఎక్కడ చూడు క్లాక్స్ ఎందుకు ఉన్నాయని నాకు క్వశ్చన్.
మా అమ్మ అయితే అన్ని కోసి దేవుడికి పూజ చేసేస్తా ఉంటుంది. అసలు ఇక్కడ చూడండి రియల్ డేసీస్ ఎన్ని నాటాడు చూడు అసలు. ఓ వీ హ్యావ్ దాట్ అట్ అవర్ హౌస్. సేమ్ అవి నేను ఫ్లవర్ వేస్లో పెట్టానండి, ఆర్టిఫిషియల్ కాకపోతే ఇంట్లో. ఐఎమ్ సో ఇంట్రెస్ట్. Wow, this is a nice reservation. Tree house lo laga. Really a very nice creativity guys. ఇదైతే అసలు చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. అన్నీ మా ఇంట్లో ఉండే ఆకులు చూస్తే నాకు రియల్వి భలే ఇంప్రెసివ్ ఉంది. Oh, this is a nice view. రోలెట్ పైన ఆడదామని చెప్పి సో వీణా బెట్టు కడుతుంది. ఎంత కడుతుందో చూద్దాం, ఎంత కడుతుంది, ఎంత గెలుస్తుందో చూద్దాం. గెలిచిన డబ్బులతో మాకు ట్రీట్ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ డే ఫర్ రీనా గైస్. షీ won $500 అన్నమాట. గైస్ మీరే చెప్పండి గైస్, ఇక్కడ కర్రీస్ లేవో అని మొత్తుకున్నాడు వాడు. బిజీ ఉంది మేము చేయలేకపోతున్నాము, వాడు 20-30 minutes అంటున్నాడు. మాకు ఫ్లైట్కి టైం అవుతుంది. నాకు 5 ఆర్డర్ నాన్స్ అని అడిగింది, అది అట్లే ఉంది, అదే వాడని కూడా వాడలేదు ఎవరు. ఇక్కడ స్వీట్లు కూడా ఇంతకుముందు ఇంత ప్లేట్ నిండా పడేసింది, ఫుడ్ ఏం బాగాలేదని చెప్పి టేస్ట్ కోసం నింపుకొని పడేసింది. కర్రీ లేవని తెలిసి ఇన్ని నాన్లు ఆర్డర్ ఇచ్చేసింది. మళ్ళీ స్వీట్లు చెప్పి పంపించాం గైస్, వేస్ట్ చేసావు చూడు నువ్వు స్వీటు, అది అవసరమా అంటే ఉండు నేను వెళ్ళి రసమలై తెచ్చుకుంటానని మళ్ళీ వెళ్ళి రసమలై తెచ్చుకుంది గైస్. అప్పుడైనా కనీసం ఒకటి తెచ్చుకొని ట్రై చేయొచ్చు కదా గైస్. లేదు సూపర్ ఉంటుంది నేను తినేస్తా అని చెప్పి 2 తెచ్చుకుంది గైస్. అండ్ ఇంకొకటి చెప్తాను గైస్, ఈ కప్పు రసమలై కోసమే పెట్టుకునింది. ఈ కప్పు నుంచి తీసుకెళ్లకుండా అక్కడ వెళ్ళి ఇంకో కప్పు తీసుకుని దాంట్లో ఎక్కువ వేసుకొచ్చి అది కూడా. అండ్ షీ క్లియర్లీ సెడ్ దిస్ ఈస్ ఫర్ రసమలై, ఐఎమ్ కీపింగ్ ఇట్, ఐ విల్ గో గెట్ ఇట్ అని చెప్పి. ఇప్పుడు అది బాగాలేదంటే పడేసింది, ఇది బాగాలేదంటే పడేసి. ఇది ఈజీగా 3 స్పూన్స్ ఉంటాయి, అది ఈజీగా ఒక 2 ఉంటాయి. అండ్ ఈ కప్పు ఇప్పుడు ఈ కప్పు వాళ్ళు మళ్ళీ కడగాలి, ఎందుకంటే అన్నీ ఇంకా ఈ ప్లేట్లో కలిసింది కాబట్టి. వాటర్ వేస్ట్, ఫుడ్ వేస్ట్. మా ప్లేట్లన్నీ చూడండి, ఇక్కడ చూడండి గైస్, ఈ ప్లేట్లు చూడండి, ఇది చూడండి మీరు. కావాల్సింది మేము తెచ్చుకున్నాము, తిన్నాము గైస్. ప్రతి దానికి చెప్పండి గైస్, రీనా ఫుడ్ వేస్ట్ చేయకు అనేసి అప్పటి నుంచి నేర్చుకుంటుంది. అది చూడండి గాయస్, మీతో కూడా సర్కాజం చేస్తుంది, అందరినీ ఎక్కిరిస్తుంది. ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. అందరి ఫేస్లు మాడిపోయాయి, ఎందుకంటే వెకేషన్ అయిపోతుందని ఒకటి, నిద్రలు లేక రోజుకి 16,000 స్టెప్పులు వేసి అలసిపోయి ఒకటి, అన్నీ బాధ. హే గాయ్స్, బ్యాక్ వచ్చేసామన్నమాట అట్లాంటాకి. ఎండ్ ఆఫ్ అవర్ వేగస్ ట్రిప్. ఇంకా రేపటి నుంచి బ్యాక్ టు నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్. దట్స్ ఓకే, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. గుడ్ మెమరీస్, గుడ్ ఫన్, గుడ్ ఫుడ్, అండ్ that's it all for Vegas trip guys. So మీ అందరికి Vegas vlogs నచ్చాయి అనుకుంటున్నాను. So please like, share and subscribe. Bye bye, good night.